రామాయణం తెలుసా? రామాయణం రాసింది ఎందుకు రాశారు? ఎందుకు రాశారు? సరే, వాల్మీకి ఎవరు అసలు? కవి, ఇంకా ఋషి, మహర్షి. ఇంకా సో ఆయన కవిగా, ఋషిగా, మహర్షిగా మనకు తెలుసు. కానీ అంతకుముందు ఆయన దొంగ. అవునా? అప్పట్లో మన బస్సులు, రైళ్లు అలాంటివన్నీ లేని కాలంలో మనిషి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలి అని అంటే ఏదో బండి కట్టుకొని వెళ్ళేవాళ్ళు, లేదంటే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళందరినీ దారి కాచి, అంటే దారిలో ఉండి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ దగ్గర డబ్బు నగలు తీసుకునేది దొంగ. అంత పెద్ద దొంగ. ఆయన దొంగతనం చేసినాడు. సరే, ఒకసారి ఏమైంది అంటే ఇంటికి వెళ్ళి అడిగాడు వాళ్ళ వైఫ్, నేను ఇప్పుడు ఇంత దొంగతనం చేస్తున్నాను, మీరందరూ నాకు దొంగతనంలో నా పాపాన్ని మీరు పంచుకుంటారా అని అడిగాడు. వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నన్ను సంపాదించి పెట్టాలి అని చెప్పి ఒకటి. పిల్లలు వచ్చి నువ్వు మమ్మల్ని కన్నావు కాబట్టి నీ గర్భం నువ్వు చూడాలి అని చెప్పి ఇంకొకటి. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి నువ్వు మమ్మల్ని చూడాల్సిన రైట్ లేదు, కాబట్టి నీ కర్మలో మేము పంచుకోము అని చెప్పారు. సో దానికి ఆయనకి ఏమనిపించింది అంటే, ఎందుకు ఉంటే ఇది రానప్పుడు సో మనం వెళ్ళి తపస్సు చేసుకున్నాము అని చెప్పి ఆయన తపస్సుకి వెళ్ళి ఆయన అక్కడ విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకొని ఆయన తర్వాత రాసిన కావ్యమే రామాయణం. రామాయణంలో రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత కష్టం ఉంది, ఆ కష్టం అంతా సీతాదేవి పడ్డ కష్టము, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయింది. సో ప్రతి ఒక్కటి మనకు ఒక పురాణ ఎపిక్గా మనం పంపించేసాము. సో హనుమంతుడికి ఏదండి మంత్రం? జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఆ జై శ్రీరామ్ అనే మంత్రంలో ఆయనకి ఎలాంటి ఎంత పెద్ద పనైనా సరే ఆయన ఈజీగా క్లియర్ చేసేస్తాడా? కొండను ఎక్కాలన్నా కూడా జై శ్రీరామ్ అంటే ఎక్కేస్తాడా? సో మంత్రానికి ఉన్నంత పవర్ అది. మనకు పంచాక్షరి మంత్రం ఉంది. ఏమది? పంచాక్షరి మంత్రం ఇది. ఓం ఓం నమ శివాయ. మనం అంటుంటాం కదా గుళ్ళలోకి వెళ్ళినప్పుడు, ఓం నమ శివాయ. సో ఆ మంత్రం చెప్పించడం వల్ల ఏంటి అంటే మనసు అనేది పీస్ఫుల్గా ఉంటుంది, మనసు అనేది దేవుడికి దగ్గరగా ఉంటుంది. సో అందుకోసం మనము మంత్రాలు అనేది వాడుతూ వస్తాం. ఈ మంత్రం వాడడం వల్ల, మనం ఉచ్చారణ చేయడం వల్ల మనకు కొన్ని సౌండ్స్ కానీ, కొన్ని స్పష్టత కానీ, మొన్న మీకు సార్ చెప్పారు ఆ ఊ ఓ అని చెప్పాలనుకుందా? సో ఎలాంటివి అంటే కొన్ని వాటికి, కొన్ని శబ్దాలకి, కొన్ని డిసీజెస్కి కూడా అలాంటి మంత్రాలు పనికొస్తాయి. లైక్ గాయత్రీ దేవి మంత్రం. సో గాయత్రీ దేవి మంత్రం ఎప్పుడంటే అప్పుడు చదవచ్చా? సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగా మంత్రాలు మనసుని దేవుడి దగ్గర ఉంచడం కోసం, మనసుని క్లియర్గా ఉంచడం కోసం మనం వాడేదే మంత్రాలు. క్లియర్? థ్యాంక్ యూ. ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ మంత్రం. బేసిక్గా మనము ఏ పదాన్ని చెప్తే మనకు ప్రయోజనం ఉంటుందో దాన్ని మంత్రం అంటాం. ఆ మంత్రంలో రెండు విషయాలు మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఉచ్చారణ, అంటే మంత్రం ఎలా చెప్తున్నామని. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక సాధువు దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే, మనకు స్వామి నాకు మనసు ప్రశాంతంగా లేదు అని దాన్ని
మనసు ప్రశాంతం కావడానికి ఒక మంత్రాన్ని చెప్పండి అని అడిగాడు. అడగడంతో స్వామి బాగా ఆలోచించి జనార్దన అని చెప్పినాడు. జనార్దన అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఎక్కడ రాసుకోండి, వచ్చేసరికి ఏమైందంటే జనార్దన కాస్త మర్చిపోయినాడు. అక్షరాలు గుర్తున్నాయి. జా గుర్తుంది, దా గుర్తుంది, నా గుర్తుంది, అలా అక్షరాలు గుర్తున్నాయి. ఇలా అక్షరాలు గుర్తుండేసరికి ఏం చేసినాడంటే జనార్దన కాస్త ధనార్జన అయింది. వాటిని జంబ్లింగ్ అయిపోయి జనార్దన కాస్త ధనార్జన అయింది. ఈ ధనార్జనని మనసులో పెట్టుకొని స్టార్ట్ అయితే చేసినాడు. ఎక్కర్లేని డబ్బులు వచ్చి పడినాయి. చెప్తాంది ధనార్జన కదా, సో ధనం అదంతా కదే అది వస్తూ ఉంది. వచ్చే కొద్దీ మనసులో ఉన్న మనశ్శాంతి పోతా వచ్చింది. మనసులో మనశ్శాంతి పోతా వచ్చింది. మళ్ళీ కొన్ని రోజులకి సాధువు దగ్గరికి పోతే ఆ సాధువు కాస్త నేను చెప్పింది ఏది, నువ్వు చెప్తాను ఏంది అని అడిగినాడు అనమాట. స్వామి నువ్వు చెప్పిందే నేను చెప్తానా అని. ఏం చెప్పినా నీకోసారి చెప్పంటే ధనార్జన అన్నాడు. రే నేను చెప్పింది జనార్దన అయితే నువ్వు చేసేది ధనార్జన అని చెప్తున్నావురా, మనశ్శాంతి ఎక్కడొస్తుంది ధనం వచ్చిన తర్వాత అని చెప్పి సరిదిద్దినాడు. సో మంత్రం తెలియడం మాత్రమే కాదు, దాని యొక్క ఉచ్చారణ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు ఏదని అర్థమవుతున్నారు. మా ప్రతిదీ మంత్రం రానంత వరకు ఒకలా ఉంటుంది, మంత్రం వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు మామూలుగా అయితే విఘ్నేశ్వరుడిని తలుచుకుంటాం. వినాయకుడిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని తలుచుకుంటాం. మామూలుగా అయితే వక్రతుండ మంత్రం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 పదాలు వక్రతుండ మహాకాయం, తొండం కలిగిన ఒక మనిషిని, మంచి కాలయం ఉన్న శరీరం ఉన్న దేవుణ్ణి పిలుస్తున్నాం. కోటి సూర్యులు ఎంత తేజస్సుతో అయితే ఉంటాడో అంత తేజస్సుతో ఉండే వ్యక్తి. ఇక్కడ దాకా పర్పస్ ఎక్కడా చెప్పాల, ఎవరిని పూజిస్తున్నామంటే ఎవరిని అని చెప్పారు. నెక్స్ట్ లైన్ నిర్విఘ్నం గురుమే దేవ. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న పనికి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు అని ఫస్ట్ లైన్ చెప్తున్నాను. రెండవ లైన్ ఈ కార్యంలో ఏవేవి అవసరం ఉంటాయో వాటన్ని కార్యాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడు అని చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు తలుచుకోగానే బ్రెయిన్కి ఆటోమేటిక్గా పాజిటివ్ మెసేజ్ని పంపిస్తున్నాం. ఈ మెసేజ్ పంపించడం వల్ల మనకు తెలియకుండానే మన లోపల కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్కి మనం చేయాల్సిన పని ఇంకొంచెం క్లియర్గా చేస్తాం. సో ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక మంత్రం ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ చదువు రావాలంటే సరస్వతి మంత్రము, దేవుణ్ణి పూజించాలంటే ఒక మంత్రం. ప్రతి మంత్రం ఎందుకంటే మనకు బేసిక్గా ఏం చెప్తే నోటి నుంచి చెప్పేటప్పుడు క్లియర్గా ఏం చెప్తున్నామని ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏ పదం చెప్పినా ఏదైనా సరే ఫస్ట్ ఇమాజిన్ చేసిన తర్వాతనే నోటి నుంచి ఆ పదం అనేది బయటకు వస్తుంది. సో దీంతో మనకు తెలియకుండానే వాళ్ళ యొక్క ఫీచర్స్ని కానీ వాళ్ళ యొక్క
క్వాలిటీస్ని కానీ తీసుకుంటూ వస్తాం. ఇలా తీసుకుంటూ రావడం వలన మనకు తెలియకుండానే మనము ఎఫెక్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది బేసిక్గా రాత్రి పడుకునేటప్పుడు ఎవరైనా ఒక మంచి పాట వింటూ పడుకుంటే నెక్స్ట్ డే వాళ్ళు లేసే టైంకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను చాలా మంచోడిని అంటే నెక్స్ట్ రోజు లేసేటప్పటికి వాళ్ళలో వద్దన్నా మంచితనం కనపడుతుంది. సో ఇప్పుడు ఇదే పని బయట నుంచి పెట్టే సాధ్యమయ్యేది మనసులో తలుచుకుంటే సాధ్యం కాదా అన్న కాన్సెప్ట్తో మన వాళ్ళు మంత్రం అనేది, ఆ మంత్రాన్ని డైలీ చెప్పండి అని చెప్పడము డైలీ లైఫ్లోకి ఇంటిగ్రేట్ చేసేసారు. దీనివల్ల మా స్టార్టింగ్ స్టేజెస్ వరకు అయితే మంత్రము ఎవరికి అర్థం కాదా? మా ఇండియన్స్ కన్నా బర్త్ రైట్ బట్టి కొట్టు. ఎవరికైనా సరే ఇండియన్స్ కున్న బర్త్ రైట్ బట్టి కొట్టు. సో ఏ మంత్రమైనా సరే బట్టి కొట్టండి. దాని అర్థము తెలియాల్సిన టైంకి అర్థమైంది. ఎట్లా అంటే ఓ చిన్నపిల్ల ఒక క్వశ్చన్ అడిగింది, దయ్యాలు ఉంటాయా అని అడిగింది. ఉంటాయని చెప్పిన తర్వాత ఎలా ఉంటాయని అడిగింది. దీనికి సమాధానం దొరకదు. ఈ సమాధానం ఎప్పుడు దొరికిందంటే మనము ఆంజనేయ దండకం చదివితే భూత ప్రేతాంబులం గాలిలో ఉన్నామని చెప్తాం. అప్పుడు దాని నుంచి ఏమర్థమైందంటే మన దగ్గర దయ్యాలు అనేటివి గాలిలాగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు గాలిని చూడగలవో అప్పుడు దయ్యాలు కూడా కనపడతాయి అని చెప్పడానికి అవకాశం దొరికింది. సో ఏదైనా సరే మనం నేర్చుకున్న తర్వాత దాని అర్థం వెంటనే తెలియదు. కానీ సమయము సందర్భము కరెక్ట్గా వస్తే తెలుస్తుంది. తర్వాత ఏదైనా ఒక మెడిసిన్ తీసుకునేటప్పుడు దమయంత్రి మంత్రం చదివి తీసుకుంటే మనకు మంత్రం చదివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందుగానే బాడీకి సిగ్నల్ ఇస్తున్నాం. నువ్వు తీసుకునే బాడీ పదార్థము మెడిసిన్, సో దాన్ని కరెక్ట్గా యూజ్ చేయమని చెప్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీ ఆటోమేటిక్గా నువ్వు అనుకున్నది రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఈ రెడీ కావడంతో మనకి ఎఫెక్ట్ క్లియర్గా వస్తుంది. సో ప్రతి మంత్రము ఒక్కొక్క ఎఫెక్ట్ని ఎందుకు క్రియేట్ చేస్తుందంటే నీ బాడీ చెప్పేటప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేటెడ్గా చెప్తావు. మంత్రం కావచ్చు, రకతులు కావచ్చు, ఏదైనా సరే చెప్పేటప్పుడు కంప్లీట్గా కాన్సన్ట్రేటెడ్గా చెప్తావు. ఆ కాన్సన్ట్రేషన్లో నీకు తెలియకుండానే నీ ధ్యాస అంతా కూడా దానిపైన పడుతుంది. అంత ధ్యాస పెట్టినప్పుడు నీ బాడీలో ఉండే మిగిలిన పార్ట్స్ కూడా కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ దానిపైన పెడతాయి. సో దీనివల్ల స్టార్టింగ్ స్టేజెస్లో మనం అనుకున్నది జరుగుతుంది. మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటే రాలుతాయి. చెప్పాల్సిన రీతిలో చెప్తే చింతకాయలు ఏంది బంగారం కూడా రాలుతుంది. చెప్పాల్సిన రీతిలో చెప్తే చింతకాయలు ఏంది బంగారం కూడా రాలుతుంది. దాంట్లో అయితే డౌట్ లేదు. కానీ అది చెప్పే స్టేజ్కి మీరు వెళ్ళినప్పుడు మా ఒక్క రోజులో
ఏది అర్థం కాదు. మంత్రోచ్చారణ అయితే అస్సలు అర్థం కాదు. మా మంత్రం మీరు ఎంతగా చెప్పాలంటే మీకు తెలియకుండా మీ మనసు నిత్యం ఆ మంత్రాన్ని చెప్పే స్టేజ్ పోవాలి. మీకు తెలియకుండా శివ 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 అని మనసు తలుచుకుంటూ ఉంటారు. అట్లాంటి స్టేజ్కి వెళ్ళినప్పుడు చింతకాయ లేదే తలుచుకుంటే వజ్రాల వర్షం కూడా కురుస్తుంది. తలుచుకుంటే వజ్రాల వర్షం కూడా కురుస్తుంది. మీరు స్టార్టింగ్లో ఎవరైనా ఏదైనా మంత్రాన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మంత్రాన్ని చెప్పాలి. ఎట్లా చెప్పాలంటే స్పష్టంగా చెప్పాలి. ఫస్ట్ స్పష్టంగా చెప్పడం వచ్చిన తర్వాత మీ ఏకాగ్రత పంపించాలి. అంటే కంప్లీట్గా ఏదో క్యాజువల్గా చెప్తున్నాం చెప్పాలన్న ఫార్మాలిటీలో కాకుండా మీరు చెప్పడమే పనిగా తీసుకొని చెప్పడం అలవాటు చేసుకుంటే ఒక సర్టన్ స్టేజ్కి మనసు అయితే కంప్లీట్గా ఆ స్టేట్లోకే వెళ్తుంది. అలా వెళ్తే మంత్రం యొక్క ఎఫెక్ట్ కనపడుతుంది. ఏ మంత్రమైనా సరే మనకు రిజల్ట్ కంపల్సరీగా వస్తుంది. కానీ మీరు చేసే పని బట్టి ఎంత తీవ్రతతో చేస్తారో అంత భిన్న రిజల్ట్ ఉంటుంది. మీకు విద్యాభ్యాసానికి అయితే గాయత్రి మంత్రం చదవండి. ఆరోగ్యం బాగాలేకపోతే మృత్యుంజయ మంత్రం చదవండి. తర్వాత భయం ఎక్కువ ఉంటే, కాన్ఫిడెన్స్ లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకోండి. ప్రతి దాని పర్పస్ ఒక్కొక్కటి. ఎప్పుడైతే వాటన్నిటిని చదవడం అలవాటు చేసుకుంటామో ఆటోమేటిక్గానే మనలో చేంజెస్ కనపడతాయి. ఆ చేంజెస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు నేర్చుకోవడం పూర్తయినట్టు. అలా పూర్తిగా మీరు నేర్చుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక్కొక్క మంత్రం పర్పస్ ఒక్కొక్కటి మంత్రం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మంత్రం చెప్పేటప్పుడు దానికి తగిన ఆలోచన కూడా యాడ్ కావాలి. అంటే మనసులో మనశ్శాంతి కావాలా అని మంత్రం చదువుతా మనశ్శాంతి గురించి కాకుండా మిగిలిన వాటి గురించి ఆలోచించాలి. మీకు రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ ఎటువంటిదంటే మీ ఆలోచన బట్టి ఎంతగా మారుస్తుందంటే ఒక చిన్న పదం చాలు మనం జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. ఒకే ఒక పదం, 2 పదాలు కంప్లీట్గా జీవితాన్ని మార్చేస్తుంది. ఎటువంటి పదం అయినా సరే మీకు ఫస్ట్ రోజే తిరగాల్సిన పని లేదు. ప్రయత్నం చేత ఒక సమయానికి తిరుగుతుంది. ఆ తిరగడం మొదలైనప్పటి నుంచి మీలో మార్పులు మొదలవుతాయి. ఎంతగా మారుతారంటే మిమ్మల్ని మీరే గుర్తుపెట్టుకోవడానికి కొన్నిసార్లు ఆలోచించాలి. అంతగా మారుతారు. నిజంగా సాధ్యమా అంటే సాధ్యమే. ట్రై చేస్తే సాధ్యమే. ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఏది పాసిబుల్ కాదు. మంత్రం ఎందుకు పని చేస్తుందంటే మన బాడీ వైబ్రేషన్స్తో క్రియేట్ చేయబడింది. ఎప్పుడైతే ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయో, మంత్రం వల్ల ఈ వైబ్రేషన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆ యాక్టివేషన్కి బాడీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మారుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారడంతో
మనకు తెలియకుండానే మనలో మార్పు అనేది సాధ్యమవుతూ వస్తుంది. మార్పు ఏ విధంగా సాధ్యమవుతుందంటే మీరు ఇచ్చే వైబ్రేషన్ బట్టి ఆ మార్పు అనేది వస్తుంది. ఇచ్చే వైబ్రేషన్ బట్టి ఆ మార్పు అనేది వస్తుంది. పాజిటివ్ వైపు వస్తుంది. నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తే ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్లోనే ఉంటారు. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు మర్చిపోయినప్పుడు కానీ లేకపోతే బాగా బాధగా ఉన్నప్పుడు ఒక్కసారి దేవుని తలుచుకుంటున్నాడు. నమ్మకం లేకపోయినా నమ్మకం ఉన్నా, నమ్మకం లేకపోయినా నమ్మకం ఉన్నా. ఎందుకంటే ఏది ఉంది లేదని నమ్మినా బాధ లేదు, కానీ దేవుడు ఉన్నాడని మాత్రం నమ్మాలి. ఎందుకంటే ఉన్నాడు కాబట్టి. ఏం రీజన్లా? ఎందుకంటే ఉన్నాడు కాబట్టి. ఎవరైనా సరే మనిషిని నమ్మి మోసపోవచ్చేమో, కానీ దేవుడిని నమ్మి మోసపోతారు. అండ్ మన లైఫ్ సైకిల్ ఎట్లుంటుందంటే పుట్టినప్పటి నుంచి చావు వరకు ప్రతిదానికి దేవుడిని లింక్ చేసేసి పెట్టేసుకున్నాం. ఇండియన్ లైఫ్ సిస్టంలో పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రతిదానికి దేవుడిని లింక్ చేసి పెట్టేసి ఉంటాం. సో ఇప్పుడు ఎవరిని, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని ఎవరిని నమ్మినా దెబ్బపడే అవకాశం ఏమైనా ఉండొచ్చేమో, కానీ దేవుడిని నమ్మితే మాత్రం దెబ్బ పడుతుంది. ఇలా ప్రతిసారి తలుచుకుంటూ ఉండాలి. అండ్ మంత్రం అంటే కాంప్లెక్స్గా ఉంటే సాంస్క్రిట్ వర్డ్స్ లేకపోతే తెలుగు వర్డ్స్ ఏం లేదు. సింపుల్గా నేను మంచోడిని, ఇది కూడా మంత్రమే. నేను మంచోడిని, ఇది కూడా మంత్రమే. మీరు ఏదైతే చెప్తూ వస్తారో అది మీకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది మంత్రంగా మారిపోతుంది. మీ యొక్క కాన్సన్ట్రేషన్ బుద్ధి బట్టి మీరు ఏ పదాన్ని అయితే చెప్తూ ఉంటారో దాని అర్థం మీకు తెలిస్తే చాలు. అర్థం మీకు తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా మన కాన్షియస్నెస్ మనల్ని అర్థం మారుస్తూ. సో కొత్తగా మంత్రాలు ఏమైనా నేర్చుకోవాలంటే అవసరం లేదు. ప్రశాంతంగా మీరు తెలుగులోనే నేను మంచోడిని అనుకున్నా మంచిది, నేను రేపు చదివేవాడిని అవుతా, లేకపోతే నాకు విద్య బాగా వస్తుంది, ఇలా సింపుల్ పదాలతోనే మనము మంత్రం యొక్క మీనింగ్ని అర్థం చేసుకుంటూ వస్తాం. అండ్ ఉన్న మంత్రాలైతే ఆల్రెడీ రాసిండేటివి, కానీ ఇవైతే అవి ఆల్రెడీ మీనింగ్తో కూడుకున్నవి అండ్ వైబ్రేషన్కి కరెక్ట్గా సెట్ అయ్యేది. సో వాటి వల్ల ఎఫెక్ట్ కొంచెం భిన్నా కనపడుతుంది. వాటి వల్ల ఎఫెక్ట్ కొంచెం భిన్నా కనపడుతుంది మిగిలిన వాటితో పోలిస్తే. ఇలా ఫస్ట్ మంత్రం నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత దాన్ని చెప్పండి. నేర్చుకున్న తర్వాత దాన్ని చెప్పండి. ఎంతవరకు చెప్తారంటే మీరు స్పష్టంగా పలికేంత వరకు చెప్పండి. వన్స్ స్పష్టంగా పలికిన తర్వాత దాన్ని ఒక కౌంట్ పెట్టుకొని చెప్పండి. కౌంట్ పెట్టుకొని చెప్పండి. కౌంట్ ఎందుకంటే కౌంట్ లేకుండా అంటే చెప్తా ఉంటాం, కానీ కౌంట్ బయటికి వెళ్ళిపోతుంది, కాన్సన్ట్రేషన్ బయటకి వెళ్ళిపోతుంది. అలా బయటకు వెళ్ళకుండా ఉండడానికి కౌంట్ పెట్టుకొని చెప్పండి. చెప్పిన తర్వాత కొన్ని రోజులకి మీకే ఏం చేయాలని అర్థమవుతుంది. అక్కడ దాకా చేయండి. దాని తర్వాత మీ అంతకు మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. రుచి ఎట్లుంటుందో చెప్పగలం, కానీ తింటేనే పూర్తిగా మీరు ఫీల్ కాగలరు. తింటేనే పూర్తిగా మీరు ఫీల్ కాగలరు. రుచి చెప్తా తీయగా ఉంటుంది, కారం ఉంటుంది. దీని నుంచి ఏమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కాదు. సో అర్థం కావాలంటే మీరే ట్రై చేయాలన్నమాట. తర్వాత జనార్దన బదులు ధనార్జన మాత్రం చేయొద్దండి. జనార్దన బదులు ధనార్జన మాత్రం చేయండి. ఆ అర్థం ఒకటి ఉండి
ఆ పదాలు మారితే భావం మారిపోతుంది. పదాలు మారితే భావం మారిపోతుంది. అండ్ సాంస్క్రిట్లో ఒకే పదానికి నువ్వు తిప్పించే కొద్దీ మీనింగ్స్ మారిపోతాయి. తిప్పించే కొద్దీ మీనింగ్స్ మారిపోతూ వస్తాయి. 2 కలిస్తే ఒక అర్థం వస్తుంది, 3 కలిస్తే ఒక అర్థం వస్తుంది. సో వీటిల్లో మీకు ఏ ఒక్క అర్థమైనా చాలు, ఏ ఒక్క అర్థమైనా సరిపోతుంది. అండ్ దాని నుంచి వస్తుంది. అండ్ దీంట్లో అండ్ వేదాల్లో మంత్రాలు ఉంటాయి. వేదాల్లో మంత్రాలు ఉంటాయి. గోవింద, శ్రీరామ, నారాయణ అని మంత్రాలు, పేర్లు ఉంటాయి. వేదాలు ఎప్పుడో కదా వచ్చిందే. గోవింద అనే పేరు అక్కడ ఎట్లా వచ్చిందని మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దీనికి సింపుల్గా ఒకే సమాధానం చెప్తున్నామా? మంత్రము నిరాకార రూపం నుంచి ఆకార రూపం తీసుకొని వచ్చింది. అంటే గోవింద అనే ఒక పేరు, ఒక మంత్రము కృష్ణుడిలాగా మారి లీలలు చేసి మళ్ళీ మంత్రంగా మారిపోయింది. సో సౌండ్ ఎందుకు ఉందంటే మంత్రము నిరాకార రూపం నుంచి ఆకారంలోకి దిగజారి మనల్ని సరిదిద్దడానికి వచ్చిన సిచ్యువేషన్స్ అవన్నీ. మంత్రం ఎప్పటి నుంచో ఉంది, పదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చిండేటివి కాదు, వాళ్ళు రాకముందే ఉండేటివి. అవి వాళ్ళలాగా మారి వచ్చిండేవి. మనకు అర్థం కావడానికి, అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి మారి వచ్చిండేటివి. సో ఎవరైనా మీకు ఆ డౌట్ ఉంటే, వేదాల్లో పేర్ల కన్నా ముందే, వాళ్ళ టైం కన్నా ముందే వేదాలు ఉన్నాయి. వేదాలు ముందు కల్పంలో ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ కల్పంలో గోవిందుడు అనేవాడు పుట్టినాడు. యాడ్ నుంచి వచ్చినాయంటే మంత్రాలు, ఆ మంత్రమే ఇప్పుడు గోవిందుల్లా మారి వచ్చింది. మంత్రమే గోవిందుల్లా మారి వచ్చింది. సో మీ పేర్లు కూడా ఏడవ చోటు ఉంటాయి, ఎతకండి. ఎతికితే మీరు రూపం తీసుకొని ఏదో పర్పస్ కోసమే వచ్చింటారో ఆ పర్పస్ని క్లియర్గా ఫిల్ చేసుకొని ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ ఏమైనా అర్థం కాకుండా ఉంటే ఈరోజు అడగండి, క్లోజ్ చేద్దాం. మా ఫస్ట్ రోజు మనము మనల్ని తెలుసుకోమని చెప్పాము. రెండవ రోజు మనల్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పాము. మూడవ రోజు మనల్ని మనం తెలుసుకుంటే ఏమవుతుంది అని చెప్పాను. నాలుగవ రోజు మనల్ని మనం తెలుసుకోవడానికి ఏ విధంగా మరొక మార్గం ఏంటి అని చెప్తున్నాను. మొదటి 3 రోజుల నుంచి మొత్తం అంతా చెప్తున్నది ఒకటే, మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకోవడానికి మన భారత సంస్కృతిలో ఎప్పటి నుంచే మార్గాలు ఉన్నాయి, వాటిని అన్వేషించి మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకోండి. Good morning everyone. My name is Mohammad Kaif. I am studying second BSc Computers in Srinath Degree College. ఈరోజు మనకు మేడం చెప్పింది వచ్చి మంత్రాల గురించి. మనకు స్టార్టింగ్లో వాల్మీకి గురించి చెప్పినారు. వాల్మీకి ఆయన చేసిన తప్పులన్నీ ఎట్లా రెక్టిఫై చేసుకొని ఎట్లా బాగుపడ్డారు, ఎట్లా ముందరికి కొనసాగించాలని చెప్పి మనకు మేడం చెప్పారు. సార్ చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మనం స్టార్టింగ్ నుంచి మన లైఫ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఈ 4 డేస్లో మనం అవన్నీ తెలుసుకుంటాం. ఆ 4 డేస్లో మనం తెలుసుకునే దాని నుంచి మనం చాలా ఇది యూజ్ చేసుకొని అవన్నీ మనం కానీ ఫ్యూచర్లో కానీ గుర్తు పెట్టుకొని వాడామనుకో మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయగలం. అట్లే ముందుకి హ్యాపీగా కొనసాగాలి. ఈరోజు ఐకేఎస్ దాంట్లో ఫోర్త్ డే. ఈరోజు మేడం చెప్పినట్టు వాల్మీకి రామాయణాన్ని రచించిన వాల్మీకి గురించి చెప్పారు. అలాగే మంత్రాల గురించి, మంత్రాల విశిష్టత గురించి చెప్పినారు. సార్ కూడా చెప్పారు మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, మంత్రం వల్ల ఏం ఉపయోగము, మంత్రం చెప్పించినప్పుడు సైంటిఫిక్గా అదే మైండ్కి పాజిటివ్నెస్ ఇచ్చి మనకి కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పారు. అలాగే నేను ఒక చిన్న మంత్రం చెప్తాను, పలకండి. శ్రీరామ రామ రామేతి